జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2025 నుంచి 2026 జూలై మధ్య సమయంలో జపాన్లో ప్రకృతి బీభత్సం జరగబోతోంది. ఎర్త్క్వేక్స్, సునామీలు, ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఉన్నారు. గురువు అలాగే సూర్యుడు 17వ తారీఖు వరకు లాభస్థానంలో ఉండటం మూలంగా ధనపరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎప్పుడైతే సూర్యుడు వ్యయస్థానానికి వస్తారో కొంచెం ధనపరంగా ఇబ్బందులు అనేవి వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరియు మళ్ళీ శుక్రుడు మీకు దశమ స్థానం నుంచి లాభస్థానానికి వస్తారు 25వ తారీఖు నుంచి. మళ్ళీ 25వ తారీఖు నుంచి మీకు ఇంకా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ధనపరంగా చాలా చాలా ఆనందంగా ఉంటారు. కుజుడు సింహరాశి నుంచి ఆయన 2వ స్థానానికి రాబోతున్నారు 29వ తారీఖు నుంచి. శనిగారి దృష్టి 2వ స్థానం మీద ఉన్నది. కుజుడు దృష్టి శని మీద పడబోతోంది. పరస్పర దృష్టి ఉండబోతోంది. దాని మూలంగా మీకు కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. 29వ తారీఖు నుంచి మాత్రం శత్రుత్వం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక 17వ తారీఖు నుంచి చాలా అనుకూలంగా ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. వీసా కూడా క్లియర్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు అనుకున్న కంట్రీకి వెళ్ళే అవకాశాలు చాలా బాగుండబోతున్నాయి. కెరియర్ పరంగా 20వ తారీఖు వరకు మీకు చాలా అనుకూలంగా ఉన్నది. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ సమయంలో జాబ్ చేంజ్ అవ్వండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా జూలై 13వ తారీఖు నుంచి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు. ఈ మాసం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. మీ లవ్ ప్రపోజ్ చేయండి. యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసం అంతాను చాలా చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. డయాబెటీస్ విషయంలో కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్న కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.